ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1 అధ్యాయం 18 వచనం నుండి 25 వచనం వరకు మనం చూసినట్లయితే యోసేపు అనే వ్యక్తి గురించి రాయబడింది. ఈరోజు యోసేపు గురించి మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరు ఈ యోసేపు అంటే ఇతను దావీదు సంతానంలో జన్మించినవాడు. దావీదు సంతానంలో జన్మించినవాడు అంటే మనకి ఇక్కడ యోసేపు ఎవరో తెలియడం కోసమే పైన ఆ 17 వచనాలు రాయబడ్డాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మిగతా సంతానం అందరూ అలా దావీదు వంశంలో నుండి వచ్చిన వాడే. జెరుబ్బాబెలు వీళ్ళంతా యూదా వంశానికి చెందిన వాళ్ళు. ఎక్కడి నుండి అనంటే 3వ వచనం నుండి ఉన్న వాళ్ళందరూ యూదా వంశానికి చెందిన వాళ్ళు. యూదా గోత్రికులు అనమాట. సో దావీదు వారసుడే యోసేపు. ఈ యోసేపుకి అలాగే మరియకి ప్రధానమైంది అని ఉంది. అంటే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ కంట్రీలో ఇంకా వాళ్ళ భార్యాభర్తలుగానే ట్రీట్ చేస్తారు ఎంగేజ్మెంట్ అయితే. సో అలా అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వల్ల మరీ గర్భవతి అయింది. లూకాసు వార్త 1 అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. అయితే యోసేపు ఎలాంటి వాడు అని అంటే ఆమెకు గర్భవతి అయిన తర్వాత ఏం జరిగిందో విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఆలోచిస్తున్నాడు అసలు ఏం జరిగింది అని. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పినా యోసేపు స్థానంలో మనం ఉంటే ఎవరు చెప్పినా మనకు అర్థమైద్దా ఏంటి ఇది ఇలా దేవుని వల్ల జరిగింది అంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? ఒకసారి ఆలోచించండి. అసలు ఎవరైనా నమ్ముతారా? చరిత్రలో అప్పటి వరకు అసలు దేవుడి మాట లేక 400 సంవత్సరాలు అవుతుంది. 400 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది, అది నాకే జరిగిందంటే నమ్ముతారా? యోసేపు నమ్మాడు. ఇంకొకటి యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. యోసేపు నీతిమంతుడు అంటే ఆ రోజుల్లో నీతిమంతుడు అంటే ఎలా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పాటించేవాడు. చాలామంది పురుషులు భక్తి కలిగి ఉండరు ఇళ్లల్లో. అంత వెళ్తే లేడీస్ని మీరు ఎలాంటి ప్రార్థనకు అంటారు. నామోషి, నేను ప్రేయర్కి వెళ్తున్నాను, నేను మోకాళ్ళు వేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను అంటే వాక్యానికి లోబట్టడానికి చాలామంది గర్వం, అహంకారం అడ్డుగా ఉంటుంది. సో అవన్నీ ఉండకూడదు. యోసేపులాగా మనం నీతిమంతులుగా ఉండాలి. జస్ట్ దేవుని మాటకు లోబడటం నేర్చుకోవాలి. యోసేపు నీతిమంతుడు. రెండవది, ఒక భర్త యొక్క మంచితనం ఎప్పుడు బయటపడుతుంది? ఇంట్లో ఇష్యూస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. భార్యకైనా సరే అంతే. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అని తెలుసుకున్నప్పుడు యోసేపు ఆమెను అవమానపరచొచ్చు. పంచాయతీ పెట్టి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఏంది ఈమె గర్భవతి అయిపోయింది అని చేస్తే మరియకి శిక్ష వస్తుంది సమాజంలో. కానీ ఆమెను అవమానపరచాలి అని అనుకోలేదు. ఒకసారి మన ఫ్యామిలీస్కి మనం వస్తే కుటుంబ జీవితంలో ఎన్ని సందర్భాల్లో మనం అవమానపరుచుకుంటున్నాం, ఒకరినొకరు అవమానపరుచుకుంటున్నారు. సమాజంలో బయటేసుకొని అలా మా కాపురం ఎలా అని అందరికి తెలిసేలా చేసుకుంటున్నారు. మా ఆయన ఇట్లాంటోడండి, మా ఆవిడ ఇలాంటిదండి, మా పిల్లలు ఇలాంటోళ్ళు, మా అత్త ఇలాంటిది, మా కోడలు ఇలాంటిది. మన కుటుంబ వ్యవస్థలో సరైన పాఠాలే నేర్చుకోవడం లేదు. నేర్చుకోవాలి. చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము. తెలియకుండానే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెడుగా చెప్పటం. ఎవరి గురించి నువ్వు చెడుగా చెప్తున్నావు? ఎవరిని అవమానపరచాలనుకుంటున్నావు? ఆలోచించేయండి. సో ఇక్కడ ఒకవేళ ఇతడు ఆమెను అవమానపరిచినా సరే ఆమె పూర్తిగా తన జీవితంతో ఉండాలని అనుకోవడం లేదు. ఒకవేళ వదిలేసి అవమానపరిచి వదిలేసినా కూడా ఏముండదు. ఆమెతో ఆయన కలిసి ఉండట్లేదు. కానీ ఇక్కడ చూడండి, కుటుంబాల్లో అట్లీస్ట్ మనం కుటుంబం అయ్యాక కూడా కనీసం భార్యను గౌరవించటం, భర్తను ప్రేమించటం, కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడం, ఇవన్నీ ఎందుకు ఉండట్లా? ఎంత ఓపెన్‌గానే కుటుంబంలో ఒకరినొకరు అవమానపరుచుకుంటున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. సొంత అత్త గురించే కోడలు ఎలానో చెప్తది. సొంత కోడలు గురించే అత్త చెడుగా మాట్లాడుతది. కొట్టు దగ్గరికెళ్ళిందండి, ఇంతవరకు రాలేదండి, ఏం చేస్తుందండి ఇప్పుడు దాకా అని అంటారు. చాలా నీచమైన మాటలు మాట్లాడి ఒకళ్ళనొకళ్ళు అవమానపరుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏ రిలేషన్‌లో అయినా సరే నువ్వు అవమానపరచొద్దు. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన చూసుకుంటాడు. సైలెంట్‌గా ఉండటం నేర్చుకోవాలి. ఎంతమంది సైలెంట్‌గా ఉన్నారు? ఎంతమంది నోరు పారేసుకున్నారు? ఎన్ని కుటుంబాలు బజార్‌నేసుకున్నారు? చెప్పండి. చెడుగా చెప్పొద్దు, మాట్లాడొద్దు. అది నీ కుటుంబం. నేనెప్పుడు మా ఇంట్లో వాళ్ళ గురించి నేను చెడు చెప్పను. ఎవరైనా చెప్పుకుంటారా? భరించు, సహించు, ప్రేమించు, అది ఒరిజినల్. సో
ఎప్పుడు అలా చేయమాకండి. యోసేపు ఆమె నిమిత్తమై చాలా నీతిగాను, హుందాగా వ్యవహరించాడు. హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి. రెండవది, సరే ఇంక ఇయన్నీ అయిపోయినాయిలే సైలెంట్‌గా వదిలేద్దాం అనుకున్నాడు. సైలెంట్‌గా ఉన్నాడు. ఆ టైంలో ఇలా ఆలోచన చేస్తూ ఉండగానే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. తన దూత ద్వారా ప్రత్యక్షమై, యోసేపు నువ్వు మరేం చేర్చుకోవడానికి భయపడొద్దు. పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. యేసు ప్రభు పుడతాడు, పాపాల నుండి విడిపిస్తాడని యెషయా గ్రంథంలో ఉన్న లేఖనాన్ని జ్ఞాపకం చేశాడు. యోసేపు లేఖనాలను ఎరిగినవాడు. నువ్వు బైబిల్ చదివితే కదా నీకు దాంట్లో ఏముందో తెలిసేది. చదవకపోతే ఏం తెలుసు చెప్పండి? ఊరక చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం అని చెప్పుకుంటారు కానీ అందులో ఏం రాయబడిందో తెలియదు. ఎవరన్నా ఏదన్నా అడిగితే ఏం చెప్తావు? ఎవరి కోసమో కాదు, నీకోసం. నీకోసం నువ్వు ఫాలో అవుతున్నావు కదా! క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి క్రిస్టియానిటీ అంటే ఏందో తెలియాలి. ఊరక నేను ఏదో అయిపోయింది వెళ్తున్నాను క్రిస్టియన్ అయ్యానంటే సరిపోదు. సో బైబిల్ మీద అవగాహన ఉండాలి. యోసేపుకి లేఖనాల మీద అవగాహన ఉంది కాబట్టి నీ భార్య గర్భవతి అని చెప్పగానే చక్కగా ఆయన పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది. అందులో యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఎప్పుడు? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. కన్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారని. సో ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి లోపడిపోయాడు. లేఖనాల మీద నీకు అవగాహన ఉందా? బైబిల్ చదివితే నీకు వాక్యం తెలుస్తుంది. వెంటనే లోబడిపోయాడు. అన్నీ తెలుసుకోవటం వేరు, లోబడటం వేరు. కొంతమందికి చెప్తే వింటారా? అయ్యా ఇది చెయ్యొద్దా అంటే ఈయన ఇంతే చెబుతాడులే, మేము బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఇలా చెబుతారు. నష్టం వస్తుందని వద్దంటారు, బాగుపడతారని కాదు. నష్టాన్ని భరించలేవని అనుభవంతో చెప్తారు, ఆలోచనతో చెప్తారు. వినాలి కదా! సో అతడు మొత్తం తెలుసుకున్నాడు. రెండోది లోబడ్డాడు. లోబడే స్వభావం ఉండాలి. నీకు ఆ స్వభావం ఉందా? ఇప్పుడే కాదు, యేసు పుట్టిన తర్వాత కూడా దేవుడు ఏ రోజు చంపజూస్తున్నాడు, వెళ్ళు అని అంటే బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి మరలా తిరుగు అంటే ప్రతి ప్రయాణంలో కూడా దేవుని మాటకి లోబడిన గొప్ప విధేయత యోసేపులో మనం చూస్తాం. మరి అలా దేవుని మాటకి విధేయత చూపించే మనసుందా? ఆలోచన చేయండి. అండ్ మరియను చేర్చుకుని కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అంటే భౌతికంగా తన భార్య అయినప్పటికీ ప్రభు గర్భంలో ఉన్నాడని తెలిసి తను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉన్నాడు. చాలా కేసెస్, చాలామంది పెళ్ళి అయినా కూడా భార్య దూరంగా ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. రకరకాలైన పనులు కూడా చేస్తున్నారు. ఎన్నో పాఠాలు యోసేపు ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి యోసేపు నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అతను నీతిమంతుడు, కుటుంబాన్ని అవమానపరుచుకునేవాడు కాదు. అలాగే దేవుని లేఖనాలను బాగా ఎరిగినవాడు, దేవుని మాటకు లోబడేవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు. ఇలాంటి దేవుని యొక్క గొప్ప లక్షణాలు, దేవుని బిడ్డల యొక్క గొప్ప లక్షణాలని మనం ఈరోజు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. అందుకే యోసేపు ఎర్లీగా చనిపోయినట్టున్నాడు. ఆయన గురించి ఇంకెక్కడ రాయబడలేదు. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో బాల్యంలో యెరూషలేములోనే నిలిచిపోయినప్పుడు కూడా ఆయన మనకు కనిపిస్తాడు. ఇక తర్వాత పెద్దగా రాయబడలేదు. ఆయన ఎర్లీగా చనిపోయాడనేది కథనం. కాబట్టి ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి కుటుంబంలో పురుషుడు రక్షణ పొందాలి. ప్రతి పురుషుడు దైవికంగా జీవించాలి. ప్రతి పురుషుడు ప్రభువుకి మహిమకరంగా ఉండాలి. లేఖనాలు తెలుసుకోవాలి, విధేయత చూపాలి, కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి. అందునిమిత్తమై ప్రార్థన చేద్దాం.